Good morning students, I am Bharati, General Chemistry 2nd unit. The next topic is factors influencing color transitions. Factors influencing color transitions. In factors influencing color transitions, the wave mechanical treatment of an electron in a box gives rise to large number of dispersed energy levels on suitable excitations. The electron may undergo the transition from one level to another level. This transition energy for the transitions En to En naught ఇక్కడ రివర్స్లో పడిన చూడండి అమ్మా En to En naught is given by En equal to n square h square by 8ma square and En naught equal to En naught square h square by 8ma square. ఇక్కడ చూడమ్మా ట్రాన్సిషన్స్ ఎనర్జీ బీట్స్ ఏవైనా ఒక ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి అంటే కనుక మనం ఎంతో కొంత ఎనర్జీని అప్లై చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రాన్ సమ్ ఎనర్జీని తీసుకుంది అంటే కనుక ఎలక్ట్రాన్స్ ఈజ్ గో ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్. ది ఎలక్ట్రాన్స్ జంప్స్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్స్. దిస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎనర్జీ. అర్థమైందమ్మా? ది వేవ్ మెకానికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ బాక్స్. ఆల్రెడీ మనం 3 డైమెన్షనల్ బాక్స్ కోసం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క వేవ్ మెకానికల్ treatment of an electron in a box gives rise to large number of dispersed energy levels on suitable excitations. అంటే ఒక ఎలక్ట్రాన్కి మనం సమ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ది ఎలక్ట్రాన్స్ ఆర్ జంప్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్స్. దిస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎనర్జీ. ఓకేనా? దిస్ ట్రాన్సిషన్ ఎనర్జీ ఫర్ ట్రాన్సిషన్స్ అనేవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఈ నాట్ అని పడిందమ్మా చూడండి. En to En naught transitions is given by En equal to ఆల్రెడీ ఇది లాస్ట్ క్లాస్లో మనం డెరైవ్ చేసింది. En equal to n square h square by 8ma square and En naught equal to ఏమీ లేదు, ఇక్కడ n ప్లేస్లో n naught పెడతాం. అది మనకి ఫస్ట్ నుంచి కూడా n1 అనేది రాస్తే పైన రాయాలి, లేకపోతే సఫిక్స్లో రాయాలి. సఫిక్స్లో రాస్తే కనుక కంటిన్యూగా లాస్ట్ వరకు సఫిక్స్లోనే రాయండి అమ్మా. లేకపోతే ఈ నాట్ పైన రాస్తే కనుక కంటిన్యూగా ఎండింగ్ వరకు కూడా ఈ నాట్ పైనే రాయండి. ఓకేనా? En ఈక్వల్ టు En స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్ అండ్ En నాట్ ఈక్వల్ టు n నాట్ హోల్ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్. ఆల్రెడీ ఎనర్జీ డిఫరెన్షియేషన్ అంటే ఏం చెప్తున్నాం? ఎలక్ట్రాన్ అనేది సమ్ ఎనర్జీని తీసుకున్నప్పుడు ది ఎలక్ట్రాన్స్ ఆర్ జంప్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్ అండ్ గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎనర్జీ డిఫరెన్స్ ఈజ్ డినోటెడ్ బై డెల్టా E. ఓకేనమ్మా? ఎనర్జీ ఈజ్ ది డిఫరెన్షియేషన్ బిట్వీన్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్. ది ఎనర్జీ లెవెల్ ఈజ్ ఇండికేటెడ్ బై డెల్టా E. డెల్టా E ఈక్వల్ టు En naught minus En naught minus En. ఓకేనా? En naught వాల్యూ ఏంటమ్మా? n1 n naught స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్ మైనస్ En వాల్యూ అంటే n స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్. ఓకేనా? ఇక్కడ ఎల్సిఎం ప్రకారం బేసింగ్ ఆన్ ఎల్సిఎం ఇక్కడ ఏం చెప్తున్నాము? n1 స్క్వేర్ మైనస్ n1 ఇప్పుడు ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ బిట్వీన్ డెల్టా ఈక్వల్ టు En నాట్ మైనస్ En నాట్ అంటే ఏం చెప్తున్నామమ్మా? n1 హోల్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ రాయలేదు ఇక్కడ, హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్ మైనస్ n స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్. n1 స్క్వేర్ మైనస్ n1 స్క్వేర్ మైనస్ n స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్ బేసింగ్ ఆన్ ఎల్సిఎం. ఓకేనా? వీ నో దట్ డెల్టా ఈ ఆల్రెడీ మనకి తెలుసు ఏంటి? డెల్టా ఈ ఈక్వల్ టు హెచ్ మ్యూ. డెల్టా ఈ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫాస్టులేట్స్ నుంచి దీన్ని డిరైవ్ చేయడం జరిగిందమ్మా. అప్పుడు మనం లాస్ట్ ఫాస్టులేట్స్లో చూసుకుంటాం. డెల్టా ఈ ఈక్వల్ టు హెచ్ మ్యూ, డెల్టా ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. ఓకేనా? ఇది ఎనర్జీ డిఫరెన్షియేషనే, ఇది కూడా ఎనర్జీ డిఫరెన్షియేషనే. సో
From equation number 2, 1 and 2, equation number 1 and 2, hc by lambda equal to h square by 8ma square into n1 square minus n square, n1 square minus n square. c by lambda equal to h square, e h cancel out, h square by 8ma square n1 square minus n square, lambda equal to 8ma square into c by h n1 square minus n square. Okay na, n1 square minus n square, where lambda equal to wavelength of the particle. This relation shows that longer the length of a box A, where will be larger wavelength at which optical transitions take place in such a system. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చెప్తున్నా, ఒక బాక్స్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎల్ అయితే కనుక, ఒక బాక్స్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎల్ అయితే కనుక ఈ రిలేషన్షిప్ మనకి ఏం చెప్తుంది, పైన వచ్చిన రిలేషన్షిప్ అది వేవ్ లెంత్ కూడా ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఒక బాక్స్ యొక్క లార్జర్ లెంత్ అనేది, ఒక బాక్స్కి లార్జర్ వేవ్ లెంత్ అనేది ఏ లెంత్ వన్ బాక్స్ ఆఫ్ లెంత్ ఏ ఈజ్ లార్జర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ లెంత్ ఈజ్ larger. Okay na, this system then becomes colored. However, it should be example know that the transitions between any two levels is not always prevented, because the magnitude of transitions depends on possibilities of transition and the transition dipole moment integral defined as, ఇక్కడ 2 times పడింది చూడండమ్మా, the transitions dipole moment integral defined as ఎలా చెప్తున్నాము, integral 0 to a psi n1 a cap psi n dx. ఆల్రెడీ మనం ఆపరేటర్స్లో చూస్తాం, ఇంటిగ్రల్ అంటే మనకి వేవ్ ఫంక్షన్ సై అయితే కనుక దాన్ని కాంజుగేట్ వేవ్ ఫంక్షన్ ఏంపో చెప్తున్నాం, సై స్టార్ అని చెప్తామమ్మ. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 0 to a సై, ఇక్కడ మనం తీసుకున్న లిమిట్స్ ఏంటి, ఈఎన్ నాట్ అండ్ ఈ నాట్, గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎనర్జీ లెవెల్ ఈఎన్ అని, ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఎనర్జీ లెవెల్ ఈ నాట్తో ఇండికేట్ చేసాం. బేసింగ్ ఆన్ దిస్ ఎనర్జీ లెవెల్, బేసింగ్ ఆన్ దిస్ లిమిట్స్, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, సై స్టార్ రాదాం ఇక్కడ, సై n1 ఏ క్యాప్ సై n dx. ఓకేనా, సై n అంటే ఆల్రెడీ మనకు తెలుసు, √2/a ఇంటూ సైన్ n పై a ఇంటూ ఎక్స్, psi n naught equal to psi n naught equal to √2/a sin n naught x by a into x. Next, psi equal to integral 0 to a √2/a into sin n pi by a into x, a cap into √2/a into sin n naught pi by a into x into dx. ఆల్రెడీ √2/a, ఇక్కడ కూడా √2/a కామన్ చేస్తే 2/a ఇంటిగ్రల్ 0 to a sin n pi a by n pi by a into x, a cap sin n naught pi by a into x into dx. Let pi x by a into theta, x equal to a theta by pi, dx equal to a theta by dx. At psi at x equal to 0, theta equal to 0. At x equal to a, theta equal to pi. ఇది ఎలా వచ్చిందో చూడండి అమ్మ ఒకసారి. ఇక్కడ తెలిసింది కదా, √2/a, ఇక్కడ √2/a కామన్ తీసాము మనం, 2/a ఇంటిగ్రల్ 0 to a sin n pi by a into x, a cap sin n naught pi by a into x dx. ఓకేనా, బేసింగ్ ఆన్ a to the power of m into a to the power of m equal to a to the power of m plus n. బేస్ కింద ఉంటే కనుక m+1 అని రాసుకోవచ్చు, కాబట్టి 1/2 a 1/2 అంటే a to the power of
1 ఓకేనా, a to the power of 1. దాని ప్రకారం ఇక్కడ ఏమొచ్చింది, లెట్ పై బై ఎక్స్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు థీటా, ఎక్స్ ఈక్వల్ టు ఏ థీటా బై పై, డిఎక్స్ ఈక్వల్ టు ఏ బై పై ఇంటూ డి థీటా ఓకేనా. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 థీటా ఈక్వల్ టు 0, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ థీటా ఈక్వల్ టు 5. Psi equal to 2 by a integral 0 to pi sin n theta a cap sin n naught theta dx. Okay na, that equal to 2 by a integral 0 to pi sin n theta into a theta by pi sin n naught theta into already a by theta ante value entama, a by ఇక్కడ చూడండి sin 2 by a ఇంటిగ్రల్ 0 to pi sin ఒకసారి చూడండి అమ్మా, ఇది కదా sin 2 by a ఇంటిగ్రల్ 2 by a integral 0 to pi sin n theta into x cap sin n naught theta by dx. 2 by a integral 0 to 5 sin theta n theta x cap means x value ఏంటమ్మా, a theta by pi n theta sin n naught theta into dx value ఏంటి, a by pi d theta ఓకేనా, a by pi d theta. ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయో చూసుకున్నారు కదమ్మా. x అంటే ఏంటి, a theta by pi ఓకేనా. నెక్స్ట్ a theta by pi, dx అంటే a by pi d theta ఓకేనా. నెక్స్ట్ a by 2 a స్క్వేర్, ఇక్కడ a ఇక్కడ a స్క్వేర్ పై ఇక్కడ పై కామన్ తీసాం ఓకేనా. 2 by a స్క్వేర్ బై పై స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to pi sin n theta మైనస్ theta sin n naught theta into theta ఓకేనా. నెక్స్ట్ 2a స్క్వేర్, ఏ ఇక్కడ కింద ఏ పైన క్యాన్సిల్ అవుద్దామా, 2a బై పై స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to pi theta into sin theta converted into the cos n theta minus n naught theta minus sin n naught theta is converted into the cos n theta plus n naught theta into d theta by 2 okay na. Next ఇది ఎలా చేస్తామో ఇక్కడ చూడండి అమ్మ, sin a theta sin a cos a sin a sin b ఈక్వల్ టు cos a మైనస్ b మైనస్ cos a ప్లస్ b ఓకేనా బై 2. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనం చేయడం జరిగింది ఓకేనా. నెక్స్ట్ 2 by a ఈక్వల్ టు 2a by pi స్క్వేర్, 2a by pi స్క్వేర్ ఇక్కడ 1/2 కామన్ చేస్తాం ఓకేనా. 1/2 2a by pi స్క్వేర్ 1/2 కామన్ చేస్తాం, 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi cos theta ఓకేనా. ఈ cos theta కామన్ చేయండి, cos theta n naught theta into d మైనస్ ఇంటిగ్రల్ 0 to pi cos theta కూడా కామన్ చేయొచ్చు కదా, theta cos n plus n dash theta d theta ఓకేనా. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు a స్క్వేర్ బై pi స్క్వేర్ I1 minus I2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. I1 minus I2 అంటే ఆల్రెడీ మనం తెలుసు, ఎక్కడ చూడండి I1 minus I2 ఫస్ట్లో చెప్పాం కదమ్మా, ఇందాక చెప్పిన దాంట్లో ఉంటుంది. I1 minus I2 సెకండ్ దాంట్లో I1 minus I2 దిస్ వన్ ఓకేనా. వేర్ ఇక్కడ చూడండి ఇంతవరకు అర్థమైంది కదా, కామన్ తీసాం, a స్క్వేర్ మైనస్ I1 మైనస్
I1 మైనస్ I2, దీన్ని I1 అనుకున్నాం, దీన్నేమో I2 అనుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 వేర్ I1 అంటే మనం అనుకునేవే రాస్తాం. ఓకేనా. I1 అంటే ఏం చెప్పామమ్మా, ఇంటిగ్రల్ 0 to π తీటా కాస్ n మైనస్ n నాట్ తీటా డి తీటా, దిస్ ఈజ్ I1. ఓకేనా. I2 అంటే ఇది. ఓకే, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ I1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π తీటా కాస్ n మైనస్ n నాట్ తీటా డి తీటా, దట్ ఈక్వల్ టు తీటా సైన్ n మైనస్ n నాట్ తీటా బై n తీటా ఇంటూ 0 to π. దిస్ ఈజ్ దే యాంగిల్ అనుకుంటే, ఇదంతా మొత్తం యాంగిల్ అనుకుంటే కనుక మనకి ఎలా డివైడ్ అవుద్దమ్మా, మొత్తం ఇదంతా యాంగిల్ అనుకుంటే కనుక తీటా ఇంటూ సైన్ n మైనస్ n నాట్ తీటా బై n మైనస్ n నాట్ ఇంటూ 0 to π మైనస్ ఇంటిగ్రల్ 0 to π సైన్ n మైనస్ n నాట్ తీటా బై n మైనస్ n నాట్ డి తీటా. ఓకేనా. ఇక్కడ చూడండి, దీని ప్రకారం ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ u నాట్ ఇంటూ ఇంటిగ్రల్ 0 ఇంటిగ్రల్ c ఇంటూ ఇంటిగ్రల్ vdx ఇంటూ dx. దీని ఫార్ములా ప్రకారం ఇది మనకి వచ్చింది. ఓకేనా. దట్ ఈక్వల్ టు థీటా సైన్ n మైనస్ n నాట్ థీటా బై n మైనస్ n నాట్ ఇంటూ 0 to π మైనస్ 1 బై n మైనస్ n నాట్ ఇంటూ మైనస్ కాస్ n మైనస్ n నాట్ థీటా బై n మైనస్ n1 ఇంటూ 0 to π. ఓకేనా. ఈ ఫార్ములా ప్రకారం నెక్స్ట్ దట్ ఈక్వల్ టు పై ఇంటూ సైన్ n మైనస్ n నాట్ పై బై n మైనస్ n నాట్ మైనస్ 1 మైనస్ 0 ప్లస్ 1 by n minus n naught whole square into cos n minus n naught pi minus cos n minus n naught into 0. Okay na. Next already pi sin n naught minus n minus n naught into pi by n minus n naught into pi 0 minus 0. Okay na. ఇది మొత్తం 0 మైనస్ 0 ప్లస్ 1 బై n మైనస్ n నాట్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ n మైనస్ n నాట్ పై మైనస్ కాస్ తీటా. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై n మైనస్ n నాట్, ఇది మొత్తం 0 కాబట్టి 1 బై n మైనస్ n నాట్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ n మైనస్ n నాట్ పై మైనస్ కాస్ తీటా. n మైనస్ n నాట్ ఈవెన్ దెన్ n మైనస్ n నాట్ ఈవెన్ దెన్ ఇక్కడ 2 కేసెస్ అవుతాయమ్మా. 2 కేసెస్ ఎలాగా, ఆడ్ నెంబర్ మీద ఈవెన్ నెంబర్ మీద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆడ్ అయితే కనుక, ఇన్ కేస్ మనం తీసుకున్నది ఆడ్ నెంబర్ అయితే కనుక, ఆడ్ నెంబర్ అయితే కనుక ఏమొస్తుందమ్మా, +1 వస్తుంది. ఆడ్ నెంబర్ అయితే కనుక -1 వస్తుంది. ఓకే. ఈవెన్ నెంబర్ అయితే కనుక +1 వస్తుంది. ఆడ్ అయితే కనుక +1 వస్తుంది, ఈవెన్ అయితే కనుక -1 వస్తుంది. ఇప్పుడు మనం ఈ వెక్టార్ని 2 కేసెస్లో డివైడ్ చేయడం జరుగుతుంది. ఆడ్ నెంబర్కి ఒకటి, ఈవెన్ నెంబర్కి ఒకటి. ఇన్ కేస్ 1 దిస్ ఈజ్ ఎ కేస్ 1. ఇది ఈవెన్ అయితే కనుక n నాట్ ఈవెన్ దెన్ I1 ఈక్వల్ టు నాట్ ఈవెన్, I1 ఈక్వల్ టు 1 బై n మైనస్ 1 స్క్వేర్, n మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఈవెన్ అయితే ఏం చెప్తున్నాం 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. n మైనస్ 1 ఈజ్ ఆడ్ అయితే కనుక ఆడ్ వెక్టర్స్ ఏంటి, 3 బై n 5 బై 7 5 9 5 11 5 అవన్నీ కూడా ఆడ్. ఈ ఆడ్ నెంబర్స్ వస్తే కనుక ఇదేమొస్తుందమ్మా -1. ఇప్పుడు I1 ఈక్వల్ టు 1 బై n మైనస్ n1 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మనం తీసుకునేది ఆడ్ మీన్స్ -1 ఇంటూ -1 దట్ ఈక్వల్ టు -2 బై n మైనస్ 1 హోల్ స్క్వేర్. అప్పుడు I2 ఈక్వల్ టు -2 బై n ప్లస్ 1 n naught whole square. If n plus 1 is odd, if n naught plus n is even, if n naught plus n is odd, if n naught plus n is even, I2 equal to 0. From equation number 1 psi equal to a, psi equal to ekkada even
దిస్ వన్ ఇక్కడ సై ఉంటుందమ్మా చూడండి. సై ఈక్వల్ టు a/2 I1 మైనస్ I2. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. 1 అని పడిందో చూడండి అమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సై ఈక్వల్ టు a ఇంటూ I1 మైనస్ I2. I అంటే ఏం చెప్తున్నాం? a/2. ఓకేనా? I వాల్యూ a/2 2/n మైనస్ n. I ఈక్వల్ టు a/2 2/n మైనస్ n నాట్ హోల్ స్క్వేర్ మైనస్ 2/n minus n naught whole square, that equal to 2a by pi square 1/n1 n naught square minus 1/n minus n naught whole square. Okay na? n minus n naught whole square. The transitions dipole integral psi n naught x cap psi n dx does not vary if n plus or minus n naught is odd. This is a transitions factors influencing color transitions. Okay na? Factors influencing color transitions. Okay na? This one is factors influencing color transitions. Thank you students.